ఈరోజు నేను మీతో నా యొక్క వెయిట్ లాస్ జర్నీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు నేను వెయిట్ లాస్ అవ్వగలనా అనుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు వెయిట్ లాస్ అవ్వదాం అనుకున్నా కూడా ఒక 10 డేస్ చేసి చాలా కష్టపడి చేసేదాన్ని ఆ 10 డేస్ కూడా. కానీ 11th డేకి నేనైతే మళ్ళీ మొత్తం మానేసి నార్మల్గా తినడం స్టార్ట్ చేసేదాన్ని. సో నాకంటూ నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే కోల్పోయాను ఒక 4-5 టైమ్స్ అటెంప్ట్స్ చేసి. ఇంకా నేను వెయిట్ లాస్ అవ్వనని నాకు అనిపించింది. ఎందుకంటే నేను ఎంత కష్టపడి ఫుడ్ అనేది డైట్ కంట్రోల్ చేసుకున్నా కొన్ని రోజులు మాత్రమే చేసుకోగలిగాను. సో నాకు చాలా బాధ అనిపించేది స్టార్టింగ్. కానీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ జిమ్ అయితే చేస్తుంది. తను నాకు క్లియర్గా ఒక డైట్ అయితే చెప్పింది. డైట్ కాదు, వెయిట్ లాస్ అవ్వడానికి ఒక ఫార్ములాని అయితే చెప్పింది. సో నాకు అనిపించింది చాలా ఈజీ ఈసారి నేను వెయిట్ లాస్ అవ్వగలనేమో అన్న నమ్మకంతో నేను స్టార్ట్ చేశాను. అదే నమ్మకంతో నేను 2 monthsలో 9 kgs అయితే లాస్ అయ్యాను. ఆ 2 months తర్వాత నేను డైట్ అనేది కొంచెం చేంజ్ చేసుకొని నార్మల్గా తిన్నా కూడా నేనైతే వెయిట్ గెయిన్ అవ్వలేదు. నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ విషయాన్ని మీ అందరికీ షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే నాకులానే మీలో చాలామంది ఇలా వెయిట్ లాస్ అవుదాం అనుకుంటారు, కానీ ఇలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయి ఆపేసే వాళ్ళు ఉంటారు. ఏం లేదండి, మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే రోజు మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం అవ్వచ్చు. చాలామంది వెయిట్ లాస్ అంటే ఫుడ్ తినకుండా కంట్రోల్ చేసుకొని ఉండాలేమో అనుకుంటారు. కానీ నేను చెప్పే వెయిట్ లాస్ జర్నీ కనుక మీరు స్టార్ట్ చేస్తే మనం ఫుడ్ తినలేక కంగారు పడిపోతాం, ఫుడ్ తినలేక ఆపేద్దాం అనుకుంటారు, అలా తింటారనమాట. సో మనం ప్రతి పూట ఫుడ్ని చాలా హ్యాపీగా తినొచ్చు, ఎక్కువ క్వాంటిటీనే తినొచ్చు. తింటూ కడుపు నిండా తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు. సో నా వెయిట్ లాస్ జర్నీలో ఇదొక రెసిపీ. సో నేను వెయిట్ లాస్ జర్నీని ఎలా స్టార్ట్ చేశాను, ఎలాంటి డైట్ చేశాను, ఎలాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేశాను అనేది నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీరు కనుక నేను ఇలాంటి టిప్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి కొంచెం మోటివేషన్ ఇస్తే నేనైతే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వడానికి అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. జెన్యూన్గా అయితే నేను చెప్తున్నాను. నేను ఎలా వెయిట్ లాస్ అయ్యానో మీరు కూడా అలానే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకున్న వెయిట్ లాస్ ఇష్యూస్ని కమెంట్ బాక్స్లో అయితే నాకు తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దానికి సంబంధించిన వీడియోని అయితే నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. బాయ్.